అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మానలు బాగా అభివృద్ధి చెందాలని, బాగా చదువుకోవాలని, మేము నిర్లక్ష్యానికి గురయ్యామని అని చెప్పే వాదనలో అసలు లేదు. ఈ రోజున మాదిగల్లో కూడా చాలా పెద్ద ఆఫీసర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు చాలా మంది ఉన్నారు. అన్ని విధాలుగా వాళ్ళు కూడా రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నారు. ఇటువంటి తరుణంలో జాతి విచ్ఛిన్నం చేయడానికి కృష్ణమాదిగ చేస్తున్న ఇంకా ప్రయత్నాలు మానుకోకపోవడం చాలా దురదృష్టకరం. మోదీ కాళ్ళ మీద పడి వర్గీకరణ చేయండి అని లక్ష్మణ్తో సభ పెడితే ఆయనేదో ఈ జనమంతా నాకు బీజేపీ ఓటేస్తారని చెప్పేసి అనుకుని ఆయనదో చేసేది. ఇదంతా చాలా దుర్మార్గమైన చర్య. మాలలు చాలా నీతివంతులు, జ్ఞానవంతులు, చదువుకున్నవారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలో ఆల్రెడీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రేపు హైదరాబాద్ సమావేశం ఉంది. తప్పనిసరిగా మేధావర్గంలో కూర్చున్నారు. దీని మీద ఎటువంటి పోరాటకైనా సిద్ధంగా ఉన్నాం. విధి పోరాటాలు చేస్తాం. అవసరమైతే మేము కూడా భారీ బహిరంగపడతాం. అవసరం మేము కూడా కోర్టులను ఆశ్రయిస్తాం. అంతే తప్పించి ఈ విధంగా మోడీ కాళ్ళ మీద పడి మొక్కుకునే దౌర్భాగ్య పరిస్థితులు మాత్రం మేము లేవని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మోడీ ఇవాళ ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు. తప్పనిసరిగా అంతిమ విజయం రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం. జాతిని విచ్ఛిన్నం చేయడానికి మీరు చేసే పనులన్నీ కూడా తప్పనిసరిగా దీనికి ప్రతిఫలం దొరకదు, విఫలమవుతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మానలు కూడా ఏకమైతే పరిస్థితి ఎలా ఉంటుందో గతంలో చేసిన ఉద్యమాలని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే సౌమ్యులుగా ఉంటాం, ఎవరి జోలికి వెళ్ళాం, ఎటువంటి విమర్శలు చేయం. కానీ ఒక్కసారి చెలరేగారా ఆపురం ప్రభుత్వ తరం కూడా కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. వర్గీకరణని తక్షణమే అడ్డుకునే ఆల్రెడీ కార్యాచరణ ప్రోగ్రాం మొదలైంది. ఇటువంటి పరిస్థితులు అడ్డుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.